ఈరోజు కమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మంచి రిజల్ట్ మీకు అందరికీ చెప్దామా ఈ చిన్న ఇంటరాక్షన్. ఈరోజు పాక్సో కోడ్ 156/22 కేస్ నంబర్, క్రైమ్ నంబర్ 118/21 రేప్ అండ్ పాక్సో కేసు ఇది. దీంట్లో ఒక అక్యూజ్డ్ పల్ల వెంకట విద్య కిరణ్ అలియాస్ పి కిరణ్ కుమార్, ఏజ్ 35 ఇయర్స్. ఆయన రెసిడెంట్ ఆఫ్ మీరాపురం విలేజ్, కమలాపురం మండల్. ఆయనకి 20 ఇయర్స్ ఈరోజు శిక్ష పడింది. 20 ఇయర్ ఇది పాక్సో కోర్ట్ కన్విక్షన్ ఇచ్చి అన్న 20 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆనరబుల్ కోర్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి 10,50,000 ఆ ఫ్యామిలీకి కంపెన్సేషన్ ఇవ్వమని ఆర్డర్ ఇచ్చింది. ఈ జరిగింది 2 జూలై 21లో ఈ ఆఫీస్ జరిగింది. ఈ పాప ఇంట్లో ఒకటి ఉంటే అక్కడ ఎవరు లేదు ఇంట్లో. ఆయన అక్కడ ఈ అక్యూజ్డ్ అక్కడ పోయాడు, ఎవరు లేదు చూసుకొని ఆ ఇంటికి వెళ్ళి ఆ పాపకి ఏదో ఒక మాట చెప్పి మంచి మాట చెప్పి ఆయన అక్కడ ఈ ఆఫెన్స్ కమిట్ చేశాడు. అక్కడ నుంచి ఇమీడియట్లీగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బి సునీల్ అప్పుడు డిఎస్పీ ఉండేవాడు, ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశాడు. మంచి క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. కడప పోలీస్ లోకల్ పోలీస్ స్టేషన్ తరఫున, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్ మానిటరింగ్ సెల్ తరఫున ఈ ట్రయల్కి రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం జరిగింది. ఎవరెవరు విట్నెస్ ఉన్నారో, ఎవిడెన్స్ ఏముంది ఆ టైమ్లీ ప్రజెంట్ చేయడం జరిగింది. ఎవరెవరు విట్నెస్ ఉన్నారో వీళ్ళకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ మంచి ప్రొఫెషనల్ వర్క్తోనే ఈరోజు ఈ 20 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష పడింది. ఈ పాప ఫ్యామిలీకి న్యాయం చేయడం జరిగింది. సో నేను ఎవరెవరు ఈ పాక్సో పీపీ గారు, మన ఇన్వెస్టిగేషన్ కడప పోలీస్ టీం, కోర్ట్ మానిటరింగ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇట్లాంటి క్వాలిటీ ప్రొఫెషనల్ వర్క్ చేయడానికి కడప పోలీస్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం కమిటెడ్ ఉన్నాము. ఏదైనా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, చిన్న క్రైమ్ నుంచి చిన్న ఆఫెన్స్ నుంచి జస్ట్ తిట్టడం కానీ అట్లాంటి ఆఫెన్స్ నుంచి గ్రేవ్ ఆఫెన్స్ వరకు ఈచ్ ఆఫెన్స్ 100% సీరియస్గా తీసుకొని కడప పోలీస్ లాస్ట్ మూమెంట్ వరకు ఫాలో చేస్తుంది. ఇట్లాంటి విధంగా మనమే చూస్తాము. ఈ యొక్క సేఫ్ ఎన్వైరన్మెంట్ విమెన్ కోసం క్రియేట్ చేయాలని మనమే 100% కమిటెడ్ ఉన్నాము. దీంట్లో ఇప్పుడే రీసెంట్లీ మనకి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కడపలో అన్ని హెడ్లో, be it outraging modesty, be it rape, be it attempt to rape, be it bodily offenses, అన్ని హెడ్స్లో ఈ తగ్గుతున్నాయి. ఆ గ్రాఫ్ డిక్లైనింగ్ ఉంది. శక్తి టీమ్స్ పనిచేస్తున్నాయి. ఓపెన్ విజిబిలిటీ కానీ పోలీస్ స్టేషన్ నుంచి ఈ రాత్రి డే టైం కూడా స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర పెట్రోలింగ్ చేయడం అది జరుగుతుంది. చాలా మంది కొత్త డ్రోన్స్ కడప పోలీస్ ప్రొక్యూర్ చేసి ఉన్నారు. ఆ డ్రోన్స్ అన్ని చోట్ల తిరుగుతున్నాయి. స్పెషల్లీ బజార్ ఏరియాలో, క్రౌడెడ్ ఏరియాలో, స్కూల్ కాలేజెస్ దగ్గర ఆ డ్రోన్ ద్వారా మనమే వాచ్ పెట్టి ఉన్నాము. ఒకటే బాటమ్ లైన్ నేను చెప్తాను, కడప పోలీస్లో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చట్ట చాలా కఠిన ఉంటుంది. యాక్షన్ చాలా కఠిన ఉంటుంది. థ్యాంక్ యూ.